షేయి పార్టీల షరీక కావాలన్నా పువ్వు పార్టీల షరీక కావాలన్నా లేకుంటే కారు పార్టీలనే ఉండి రయ్య కార్లనే తిరగలనా అని అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళం కలిసి వీళ్ళం కలిసి వచ్చి ఆఖరికి అలసిపోయి మళ్ళొచ్చి కార్లనే కూసున్నాడు మన మల్లారెడ్డి కాక. ఎస్, కూసునుడే కాదు, ఏసీ కూడా వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. కారు పార్టీకి జై అంటున్నాడు. ఇంత హుషారులున్న మల్లన్నతోని ఒక్కసారి మాట్లాడదాము. నమస్తే చిచ్చా. ఇంత ఘోరం, ఇంత పాపం, ఇంత ఇది ఏం పాపం, ఏం ఘోరం. ఓ మల్లన్న, ఏమైంది, ఏడుస్తున్నావు? దరిద్రం చేసి పెట్టాడు. ఎవరు దరిద్రం చేసిర్రు? ఏం దరిద్రం చేసిర్రు? అసలు ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంధి అల్ల కొల్లోలం. ఓహో, చేయి పార్టీని అరుచుకునేది ఏమైంది? ఆళ్ళే మాగం చేసిర్రు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకే వర్షాలు కూడా పడతలేవు. అదంతా వాన దేవుడు చూసుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళకు ఏమేరకనే వర్ణ దేవుడు కూడా కనికరిస్తలేదు. అందుకే మొన్న యాగం ఇట్లా చేసిర్రుగానే కాక వర్షాలు పడాలని మాయ చేసినట్టు చేసి మొత్తం చాతబడి చేసినట్టు అయింది మన తెలంగాణ రాష్ట్రం. ఎవరు చేతబడి చేసిర్రు? ఇప్పుడు ఏమైంది మరి? రాత్రి వాళ్ళ భూములన్నీ మారిపోతున్నాయి. నువ్వు ఇట్లా అంటున్నావు గాని రేవంత్ రెడ్డి మిమ్మల్నే అంటున్నాడే. అఘోర పూజలు చేసి కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. అయినా చేతబడలేంది, భూములు మారిపోవడం ఏంది? అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావే? 1 కోటి ఎకరాల చిల్లరకు 22A తీసుకొచ్చిరా. దీని గురించా నువ్వు ధర్నా చేసింది? కంప్యూటర్ మిస్టేకా? ఒక్కరికి పడుతుంది మిస్టేక్, ఇద్దరికి పడుతుంది. ఇంత 100,000 ఎకరాలకు సీఎం కు తెలియదా ఇవన్నీ? ఆగో, సీఎం సార్ నిన్న మాట్లాడిండు కదా దీని మీద. ఇంకెందుకే నీకు బాధ? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు ఇదంతా బాధ. ఇదేంటే మల్లన్న, మొన్న సీఎం పక్కనే కూసుంటివి, అడగకపోయినావు మరి? సీఎం ఉన్నప్పుడు నువ్వు కాపాడలేవా? ఆఫీసర్లను కలిస్తే అయిపోతలేదానే? ఎంఆర్ఓని కలవాలి, ఆర్టీఓని కలవాలి, కలెక్టర్ కలవాలి. ఇంతమందిని కలవాలనా? మమ్మల్ని చంపక తింటారా? ఎవడు వస్తాడో రమ్మని, ఎట్లా వస్తుందో పేరు మారుతుందో చూడమని. చిన్నగానే మల్లన్న, ఇప్పుడు జనాలకు ఏం చెప్తావు మరి? బొంబిరాజ్పేట రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది. ఏంది టీఆర్ఎస్ ప్రభుత్వమా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే, ఒకసారి చెక్కింగ్ చేసుకో. బొంబిరాజ్పేట రైతుల తరఫున టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటది. మా కేసీఆర్ కేటీఆర్ ఉంటాడు. కథ సల్లగుండా మల్లన్న ఫ్లోలా వెనకటి రోజులకు పోతున్నాడు కదా. ఇక ఉంటనే మళ్ళా ఇంకోసారి మాట్లాడదాం. నమస్తే.